ఇప్పుడు నేను చెప్పే వార్త ఇండియాలో అయితే ఈ పాటికి రచ్చ జరిగి ఉండేది. ఒక ఇమాం హత్యకు గురయ్యాడు. అది అమెరికాలో న్యూయార్క్లో మసీదు నుండి బయటకు వచ్చి వెహికల్లో ఉండగా కాల్చి చంపారు. ఎందుకు కాల్చి చంపారు అన్నటువంటిది తెలియదు. చంపినటువంటి వాడిని ప్రస్తుతానికి పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అమెరికా లాంటి చోట్లన కూడా మరి మత వివక్ష వచ్చేసినట్ట, లేకపోతే మతపరమైన ఉద్రిక్తతలు వచ్చేసినట్టు అదే ఇండియాలో జరుగుంటే కనుక ముస్లింల మీద దాడులు, ముస్లింలకు రక్షణ లేదంటూ రచ్చ చేసేటువంటి ముస్లిం సంఘాలే కాదు, అరబ్ దేశాలే కాదు, అమెరికా అరబ్ దేశాలు కూడా చేస్తాయి. మరి వాళ్ళ దేశంలో జరిగింది కదా, దాని వెనకాల కారణాలు బయటపెట్టరు. ఇప్పటిదాకా తుపాకీలతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కాల్చినోడు ఏ కారణంతో కాల్చాడు అన్నటువంటి ఈ రోజు వరకు అమెరికా బయటపెట్టలేదు. అట్లాగే ఇప్పుడు ఇమాంని కాల్చి చంపినటువంటి వ్యక్తి ఎందుకు కాల్చి చంపాడు అన్నటువంటిది మాత్రం బయటపెట్టలేదు. కానీ మసీదు నుంచి బయటికి రాగానే జరిగినటువంటి కాల్పులు అక్కడికక్కడే మరణించారు ఆయన. అండ్ ఇమాం has died after being shot multiple times outside a mosque in Newark, New Jersey, US on January 3, 2024. The imam is identified as Hammam Sharif, Hassan Sharif, who was in his vehicle outside Masjid Muhammad, Newark, when he was rained on with bullets. He was taken to the University Hospital, but he succumbed into injuries. ఓవరాల్గా ఆయన అక్కడికక్కడ తీవ్ర గాయాలు పాలయ్యారు. హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ చనిపోయారని చెప్పి ప్రకటించారు. ఇందుకు కారకుడైనటువంటి వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేశారు, కానీ కారణం ఏంటన్నది మాత్రం ఇంతవరకు బయటపెట్టలా.